ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తూ ఉన్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 34వ కీర్తన 17వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీ అందరికీ ఇస్తూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఎవరు నీతిమంతులు? నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించుననే మాటను గమనించండి. ఎవరు నీతిమంతులు అంటే, ప్రతి దినము కూడా నేను ఎక్కడ దేవుళ్ళ నుంచి తొలగిపోకూడదు, నేను దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఎవరైతే ఆలోచన చేసి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేస్తారో వారందరూ కూడా నీతిమంతులే. హల్లెలూయా. మరి ఈరోజు ఎందరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నారో నీవు ఖచ్చితంగా నీతిమంతుడివి, నీతిమంతురాలివి. ప్రభు చెప్తూ ఉన్నారు చూడండి, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఈరోజు మన బిడ్డలు మన వద్దకు వచ్చి తండ్రి ఇది కావాలి, అమ్మా ఇది కావాలని అడిగితే ఆ తల్లి కానీ తండ్రి కానీ వారు అడిగినది ఇవ్వకుండా ఉంటారా? ఆ పిల్లలు అడిగిన దాంట్లో మేలైనది వారికి ఖచ్చితంగా చేస్తారు. లోక సంబంధమైన తల్లిదండ్రులే వారి బిడ్డల విషయంలో అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నానన్న నీ తండ్రి మరి నువ్వు మొరపెడితే ఆలకించకుండా ఉంటాడా? నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే, నాకు ఈ కష్టం ఉంది నాన్న నన్ను ఆదుకో అంటే నీకు సహాయం చేయకుండా దేవుడు నిన్ను దాటి వెళ్తాడా? ఎంత మాత్రమూ కాదు. నువ్వు ఎటువంటి పొరపాటు చేసినా, ఎటువంటి పాపము చేసినా నీ తండ్రి నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎంత ఘోర పాపికైనా ఆ శిలువ వద్ద పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా క్షమాపణ దొరుకుతుంది. ఈరోజు మనం అందరం పాపులమై ఉన్నప్పటికీ ఆయన ఉచితమైన ప్రేమను బట్టే కదా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎక్కడ నుంచి ఈ వాగ్దానం వింటున్నావో నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఖచ్చితంగా నీ మొర ఆలకిస్తాడు. అంతేకాదు వారి శ్రమలన్నిటిలో నుండి, ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట ఈరోజు దేవుడు చెప్తున్నాడో, ఈ శ్రమలోంచని కానీ ఫలానా శ్రమలోంచనే రాయబడలేదండి. వారి శ్రమలన్నిటిలో నుంచి. ఈరోజు ఎన్ని విషయాల్లో నువ్వు బాధపడుతున్నావు? చెప్పుకోలేను అని చెప్పి అనుకుంటున్నావా? భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, చేతి పని విషయంలో కానీ, దేని విషయములో నువ్వు ఎన్ని విషయాల్లో బాధపడుతున్నావో వాటన్నిటిలో నుంచి కూడా ప్రభు ఏం చేయబోతున్నారు? నిన్ను విడిపించబోతూ ఉన్నారు. ఆమెన్ చెప్దాం. ఆమెన్. నీ తండ్రి నీ కష్టాలు చూచి ఈరోజు ఆయన కనికరపడుతున్నాడు నీ మీద. నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, ఎడతెగక నీవు చేస్తున్న ప్రార్థనను బట్టి ఈరోజు నీ తండ్రి నీ పట్ల కనికరపడి ఏ విషయములో నీవు దుఃఖముతో ఉన్నావో ఆ వాటన్నిటి విషయంలోంచి కూడా ఈరోజు ప్రభు నీ పట్ల కార్యము చేయబోతూ ఉన్నారు. ఆమెన్. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాగ్దానాన్ని నమ్ము. ఇది మనుష్యులు ఇచ్చేటువంటి వాగ్దానం కాదు, ప్రామిస్ కాదు. నీ తండ్రి అయిన సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన మాటను నమ్ముతావో వెంటనే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.